ఒక ఊర్లో ఒక లేడీ డాక్టర్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే కేసెస్ అన్ని కూడా ఈ డయేరియా ఉన్నవే. చిన్నపిల్లలు ఎవరైతే డయేరియా పేషెంట్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళేవారు ఆ డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆవిడ చాలా స్పెషలిస్ట్ కాబట్టి ఇందులో చాలా మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు. అయితే ఇలా హాస్పిటల్కి వస్తున్నా సరే చాలా మంది చనిపోతున్నారు. అండ్ చాలా మందికి అది ఆ డయేరియానే తగ్గట్లేదు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఎంత వాడినా సరే ఇంకా మిగతా కూడా చేయాలి కదా, అందుకు ఎన్ని చేస్తాం తగ్గట్లేదు ఏంటని చెప్పి ఆ డాక్టర్ తెలుసుకుందామని దానిపైన లాగా సర్చింగ్ చేస్తుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అవన్నీ చూస్తే మెడికల్ షాప్ లో అమ్ముతారు కదా ఓఆర్ఎస్, అంటే దాంట్లో ఏదో ఫాల్ట్ ఉందని చెప్పి ఆవిడ తెలుసుకుంది. అయితే అప్పుడు ఈ డాక్టర్ గారు ఏం చేశారంటే కోర్టులో కేసు ఫైల్ చేశారు. కోర్టులో కేసు ఫైల్ చేసింది ఎప్పుడు 2018 వేసిన కేసు ఈ రోజు గెలిచారు ఆవిడ. We have won it. The newspaper reported the 1410 order. They have given a clarification today and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. Thank you everyone. Thank you so much. ఆవిడ కేసు విన్నారు అనే దానికన్నా ఆవిడ చాలా మందిని బతికిచ్చారని చెప్పొచ్చు. ఈ లేడీ డాక్టర్ ఎవరు, ఆ చిన్నపిల్లల వాళ్ళు ఈ ఓఆర్ఎస్ బ్యాన్ చేయడం ఏంటి, అండ్ ఆవిడ వేసిన కేసు ఎప్పుడో 2018 లో వేస్తే ఆవిడ ఇప్పుడు కేసు విన్ అవడం ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇష్యూ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, మన పక్కన ఉన్న హైదరాబాద్ లోనే జరిగింది. ఈ లేడీ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు డాక్టర్ శివరంజని సంతోష్. ఈవిడ ఏంటంటే పీడియాట్రిషియన్ అనమాట. ఈవిడ ఏంటంటే చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ అందిస్తుంటారు. చాలా హైలీ ప్రొఫెషనల్ ఈవిడ. అయితే ఈవిడ దగ్గరికి ఎక్కువ పేషెంట్స్ వస్తుంటారు కదా, ఈ డాక్టర్ దగ్గరకు వచ్చే కేసెస్ లో చాలా పెరిగిపోతున్నాయి. ఏంటి డయేరియా కేసెస్ బాగా పెరుగుతున్నాయి. అసలు ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? కొంతమంది అయితే చనిపోతున్నారు. ఓఆర్ఎస్ తాగితే మంచిది అనుకుంటాం కదా, ఓఆర్ఎస్ ఇచ్చినా సరే బాడీ హైడ్రేట్ అవ్వకుండా డిహైడ్రేట్ అయిపోతుంది. ఈ డయేరియా కూడా ఇంకా వర్స్ట్ గా తయారవుతుంది రోజు రోజుకి. అలాగని చెప్పి కూడా దానిపైన రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది, పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, పిల్లలకి ఎందుకు డయేరియా పెరిగిపోతుంది, ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తే సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకున్నారు ఆవిడ. మిస్టేక్ ఎక్కడ ఉందంటే మెడికల్ షాప్స్ లో అమ్ముతారు కదా ఓఆర్ఎస్ అని చెప్పి, అవి ఆ ఓఆర్ఎస్ లో ఏంటంటే వాడాల్సిన దానికన్నా ఎక్కువ షుగర్స్ వాడుతున్నారు. అంటే 10 times ఎక్కువ వాడుతున్నారు. షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మనం తాగినా పిల్లలకు పట్టించినా సరే వేస్ట్. అది తెలుసుకొని ఆవిడ ఇలా జరుగుతుందని చెప్పి కేసు ఫైల్ చేశారు. బయట ప్రొటెస్ట్లు చేయడం, ఇవి తాకండి అని చెప్పి. అయినా సరే చాలా మంది జనాలు వినిపించుకోలేదు. ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేస్తున్న ప్రొటెస్ట్ మాత్రం అసలు ఆపలేదు. ఎప్పుడు 2018 నుంచి ఆవిడ ఈ ఓఆర్ఎస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ వాడుతున్నారు, ఇది తాగకూడదు, తాగితే మంచిది కాదని చెప్పి అప్పటి నుంచి ఈవిడ ప్రొటెస్ట్లు చేస్తూనే వచ్చారు. 2018 లో స్టార్ట్ చేస్తారంటే 2025 ఇప్పటికి దగ్గర ఒక 10 years అయిపోతుంది. ఈవిడ ప్రొటెస్ట్ లో కూడా ఏం చెప్పేవారంటే ఈ ఓఆర్ఎస్ ఏవైతే ఉన్నాయో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఎస్ అని ఉంటుంది, అలాగే పక్కన ORSL అని ఉంటుంది చిన్నదిగా, లేదా ఓఆర్ఎస్ పక్కన ఏదోటి ఉంటుంది లేదా ముందు ఏదోటి ఉంటుంది, చాలా చిన్న లెటర్ ఉంటుంది. ఎందుకంటే ఓఆర్ఎస్ అనేది గవర్నమెంట్ బ్రాండ్. ఈ ORSL, ORS ఇంకా ఏవో ఉంటాయి నేమ్స్ పక్కన చిన్న లెటర్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువ. అంటే మనం ఈ డ్రింక్స్ ఏవైతే తాగుతామో వాటితో సమానం. ఇది హెల్త్ కి మంచిది కాదు, కానీ మెడికల్ షాప్ లో అమ్ముతారు. ఎవరికైనా బాగాలేకపోతే మెడికల్ షాప్ కి వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కుంటారు. అలాంటి మెడికల్ షాప్ లోనే ఇలాంటి హెల్త్ ని పాడు చేసి అమ్ముతున్నారంటే చాలా ఇది కాదు. ఎందుకంటే అది జనాలు మోసం చేస్తున్నారు. ఇలా ఫేక్ చేసి జనాలు మోసం చేస్తున్నారని చెప్పి ఇవిడ ప్రొటెస్ట్లు చేయడం, జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కేసు కూడా ఫైల్ చేశారు. ఇవిడ 2018 లో స్టార్ట్ చేశారు కదా ప్రొటెస్ట్లు. అవన్నీ స్టార్ట్ చేసినా సరే ఎన్ని చేసినా దీన్ని బ్యాన్ చేయాల్సిన, అంటే దీన్ని ఆపాల్సిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ కంపెనీస్ కి ఫేవర్స్ చేయడం, అంటే ఇవిడ చేసిన ప్రొటెస్ట్లకి అంత యూజ్ లేకుండా పోయింది. 2022 లో కేసు ఫైల్ చేశారేమని ఓఆర్ఎస్ఎల్ ఏవైతే ఉన్నాయో మెడికల్ షాప్ లో పెట్టి అమ్ముతున్నారు కదా, ఆ ఓఆర్ఎస్ అనే పదం తీసేయండి, వేరే పేరు ఏదో పెట్టుకుని అమ్మండి. ఎందుకంటే ఇది అసలు ఫుడ్ మెడిసిన్. చాలా మంది జనాలు మెడికల్ షాప్ కి వచ్చి ఏం కొనుక్కుంటారు, మెడిసిన్స్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ మెడిసిన్ అని కొనుక్కొని ఆ ఓఆర్ఎస్ తాగి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి ఆ ఓఆర్ఎస్ అనే పదం తీసేయండి అని చెప్పి ఇవిడ కేసు ఫైల్ చేశారు. ఎప్పుడు 2022 లో. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత చాలా మంది ఫోర్స్ చేశారు, ఇవిడికి ఎందుకు, నీకు అవసరమా. చాలా మంది అంటే ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ అయినా చుట్టుపక్కల అయినా చాలా మంది చెప్తారు కదా మనకి ఎందుకు లేవని అని. అలా చెప్పినా సరే ఇవిడ ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ పిల్లలకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు వాటి వల్ల అని చెప్పి అండ్ కేసును వాపస్ తీసుకోకుండా కంటిన్యూ చేస్తున్నారు. దానిపైన అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియా. మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆవిడ వీడియోస్ చూడొచ్చు, పాత వీడియోస్ అవినా. అండ్ అలాగే చాలా చేశారు ఈవిడ 2018 నుంచి పోరాటం చేస్తుంటే ఇప్పుడు 2025 అక్టోబర్ లో మన తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో అది ఇష్యూ పైన రియాక్ట్ అవుతూ ఈ ఓఆర్ఎస్ ఏవైతే అమ్ముతున్నారో వాటిని లేబులింగ్ మార్చాలి, ఓఆర్ఎస్ అనే పదం అసలు వాడొద్దు. ఎందుకంటే ఈ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చిన ఫార్ములాతో తయారు చేసింది మాత్రమే వాళ్ళు సేల్ చేయాలి. లేదంటే ఆ లేబులింగ్ మార్చేయండి. ఓఆర్ఎస్ అంటే ఇప్పుడు పైన ఓఆర్ఎస్ అని ఉంటుంది, పక్కన చిన్న ఎల్లో ఏదో లెటర్ ఉంటుంది. మనకు ఓఆర్ఎస్ ఒకటే కనిపిస్తుంది కానీ కింద ఉంటుంది ఇట్స్ నాట్ ఏ మెడిసిన్ అని ఏదో సంథింగ్ ఉంటుంది. అవి మనం చూడం, ఓన్లీ ఓఆర్ఎస్ కొన్నాం తాగిస్తాం, ఓఆర్ఎస్ కొన్నాం పిల్లలకు పట్టిస్తాం, అంతే, అదొకటే చూస్తాం. కానీ ఇది ఇప్పుడు దాన్ని అంత పర్టికులర్ గా చూసారు కాబట్టి ఈ రోజు అది కోర్టు వరకు వెళ్ళింది. అండ్ అలాగే కోర్టు కూడా ఒక డెసిజన్ తీసుకున్నారు, ఈ ఓఆర్ఎస్ ఏవైతే అమ్ముతున్నారో వాటిని కంప్లీట్ గా స్టాప్ చేసేయాలి.
చేసేయాలి. WHO ఫార్ములా యూజ్ చేసిన మాత్రమే సేల్ చేయాలి, మిగతావన్నీ స్టాప్ చేసేయాలి అని దీన్ని అయితే కంప్లీట్ గా ఆపేస్తున్నారు ఈ ఓఆర్ఎస్ ని. మన హైకోర్టు కూడా ఏమని చెప్తుందంటే ఈ ఓఆర్ఎస్ అని తీసేయండి, మీరు షుగర్ జ్యూస్ అని పెట్టుకోండి, షుగర్ డ్రింక్స్ అని పెట్టుకోండి, ఫ్రూట్ జ్యూస్ అని పెట్టుకోండి, కానీ ఓఆర్ఎస్ అని మాత్రం అసలు పెట్టకండి, ఓఆర్ఎస్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసేయండి అని చెప్పి ఇలా ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ 2018 లో స్టార్ట్ చేసిన పోరాటం ఈ రోజు విన్ అయింది. ఆవిడ విన్ అయ్యారని చెప్పొద్దు మనం, ఆవిడ ఒక్కరు విన్ కాదు, చాలా మంది విన్నింగ్ ఇది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఓఆర్ఎస్ తెలియకుండా తాగేస్తాం మనం, కానీ అది మన ప్రాణాల మీదకి తెస్తుంది అని మనకు తెలియదు. ఆ ఓఆర్ఎస్ తాగకూడదు కదా, మరి ఏం తాగాలంటే నేను ఇక్కడ ఇమేజెస్ ప్లే చేస్తాను, అవి చూడండి, అవి మీరు కొనుక్కొని తాగొచ్చు, ఎందుకంటే అవి WHO ఫార్ములా వాడు చేసినవి. అండ్ అలాగే ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఓఆర్ఎస్ తాగాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఓఆర్ఎస్ లో మాత్రమే తాగండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టండి.